హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC నుంచి 995 పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఫీల్డ్ అటెండర్, మెయింటెనెన్స్ అసిస్టెంట్, బ్లాస్టర్ గ్రేడ్ 2, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇలాగ చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ పోస్టులకి డిప్లొమా, ITI, BSc కెమిస్ట్రీ ఆర్ జియాలజీ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ మీకు 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 18,500 రూపాయల వరకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు రెగ్యులరైజేషన్ అయిన తర్వాత అంటే పర్మనెంట్ అయిన తర్వాత మీకు శాలరీస్ చూసుకుంటే 31,000 రూపీస్ నుంచి 35,000 రూపీస్ వరకు మీకు శాలరీస్ అయితే వేరీ అవుతున్నాయి. సో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 25th మే నుంచి 14th జూన్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇది చాలా మంచి రిక్రూట్మెంట్ అండి. హైదరాబాద్లో ఉన్నటువంటి NMDCలో మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. ITI, డిప్లొమా, BSc కెమిస్ట్రీ ఆర్ జియాలజీ చేసినటువంటి వారు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించి మీకు రిటన్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. RTCలో ఇక అవుట్సోర్సింగ్ కండక్టర్లు అని ఈరోజు సాక్షిలో కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఇటీవలే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టినటువంటి RTC ఇప్పుడు కండక్టర్లను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు తాజాగా మార్గదర్శకాలను కూడా ఖరారు చేసింది. 21 నుంచి 35 ఏళ్లలోపు వయసుండి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నటువంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది. మానవ వనరుల సరఫరా సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. కండక్టర్లుగా ఎంపికైనటువంటి వారికి నెలవారీ చెల్లించేటువంటి కన్సాలిడేటెడ్ జీతం మొత్తం 17,969 రూపాయలుగా నిర్ణయించారు. ఏజెన్సీ 2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే దాన్ని ఈ మొత్తం నుంచి రికవరీ చేయనున్నట్లు RTC ప్రకటించింది. వీరికి వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ వర్తించదని తేల్చి చెప్పింది. PF, ESI లాంటి చట్టబద్ధమైనటువంటి వెసులుబాట్లు కూడా ఉండవని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది అని ఇక్కడ సాక్షిలో వచ్చినటువంటి అప్డేట్. సో త్వరలో మనకి జూన్ నెలలో మ్యాక్సిమం మనకి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అవుట్సోర్సింగ్ విధానంలో ఈ కండక్టర్లకి సంబంధించినటువంటి నియామకం అయితే చేస్తున్నారు. 10వ తరగతి పాస్ అయ్యి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ కండక్టర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. గతంలో మనకి డ్రైవర్ పోస్టులకి సంబంధించి అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేశారు. ఇప్పుడు కండక్టర్ని కూడా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకొని ఉన్నారు. 18,000 రూపాయల వరకు మీకు శాలరీ అయితే ఉంటుంది. మీరు ఓవర్ టైం పనిచేసినట్లయితే 100 రూపీస్ పర్ అవర్కి మీకు పే చేయడం జరుగుతుందని
మనకి విధి విధానాల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్రామ పాలన అధికారి పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి మనకి మరొక అప్డేట్ అయితే ఇచ్చారు. గ్రామ పాలన అధికారి పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించినారు. గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. శనివారం CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి గ్రామ పాలన అధికారి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టరేట్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ మే 25న ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 1:30 గంటల వరకు జరిగేటువంటి యొక్క గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లాలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలను ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలను, అలాగే 9 గంటల 20 నిమిషాల వరకు ప్రశ్న పత్రాలను తరలించాలని అన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సరిగ్గా సీల్ చేసి JNTUHకు అందించాలని, ఉపయోగించని జవాబు పత్రాలను కూడా తప్పనిసరిగా పరీక్ష కేంద్రాల నుంచి సేకరించాలని చెప్పేసి అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సిట్టింగ్ అరేంజ్మెంట్స్ పక్కాగా ఉండాలని, అభ్యర్థులకు అవసరమైనటువంటి త్రాగునీరు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, అలాగే అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, DRO హరిప్రియ, తహసీల్దారు స్వామి కూకట్పల్లి తహసీల్దారు కార్యాలయం నుండి పాల్గొన్నట్లుగా ఇక డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు GPO పోస్టులకి సంబంధించినటువంటి రాత పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ఈ రాత పరీక్ష పూర్తయిన తర్వాత వెంటనే రిజల్ట్స్ని రిలీజ్ చేసి వీరిని జూన్ నెలలో విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. సో విధుల్లోకి తీసుకున్న తర్వాత మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి మనకి 100% GPO నోటిఫికేషన్ అన్ఎంప్లాయీస్ కోసం విడుదల చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి సర్వేయర్ల శిక్షణకు ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి మనకి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిద్దిపేటకి సంబంధించినటువంటి మను చౌదరి ల్యాండ్ సర్వే AD వినయ్ కుమార్ను ఆదేశించారు. శనివారం అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కాలేజీ సెమినార్ హాల్ను పరిశీలించినట్లుగా ఇక డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకుంటామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. వారికి 52 రోజుల పాటు మోర్ దెన్ 15 డేస్ పాటు వారికి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి వారిని లైసెన్స్డ్ సర్వేయర్లుగా వారికి ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఈ నెల 26వ తేదీ నుండి ఈ లైసెన్స్డ్ సర్వేయర్లకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ప్రారంభించబోతున్నారు. జిల్లాల వారీగా వీటికి సంబంధించినటువంటి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి శిక్షణ ఇవ్వడానికి పలు కేంద్రాలను అయితే సెలెక్ట్ చేసుకొని అందులో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా GPO ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. 29వ తేదీన నిరుద్యోగ యువతకు జాబ్ మేళా అని మరొక అప్డేట్ అయితే వచ్చింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు నిరుద్యోగ యువకుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వందన ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అంటే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అప్డేటు, జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించడం కోసం హైదరాబాద్ మల్లేపల్లి ప్రభుత్వ ITIలోని జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. SSC ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల 29 ఉదయం 11 గంటలకు మల్లేపల్లిలోని జిల్లా ఉపాధి కార్యాలయం నందు తమ బయోడేటా మరియు విద్యార్హతల సర్టిఫికేట్లతో జాబ్ మేళాకు హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో అఫీషియల్ వెబ్సైట్ employment.telangana.gov.in నందు మీరు ఎంప్లాయ్మెంట్ వెబ్సైట్కి సంబంధించి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాలి. లేదా ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, మీరు ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇంకా పాలిసెట్ ఫలితాలను నిన్న విడుదల చేశారు. తెలంగాణలో 88.5% మంది ఉత్తీర్ణత సాధించారు. సో ఇక్కడ చూసుకుంటే త్వరలో కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది, ధ్రువపత్రాల పరిశీలన చేయడం జరుగుతుందని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం 98,858 మంది పరీక్ష రాస్తే అందులో 88.5% మంది అంటే 83,364 మంది ఉత్తీర్ణత సాధించినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.